ఒక పక్క మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటున్నారు. ఎలా ఉంటుంది? కొత్త ప్రభుత్వం వచ్చి 18 నెలలే అవుతుంది. చెప్పిన సంక్షేమ పథకాలు కొంచెం కష్టమైనా ఇస్తామంటుంది. సమయం అడుగుతుంది కదా ప్రతిదానికి. కొంచెం మీకు ఇప్పుడు అమల్లో ఏమేమి ఉంది? చెప్పినవి అన్ని నెరవేర్చుకుంటూనే వెళ్తున్నారు. ఇబ్బంది ఏం లేదు. అయితే మరి టైం పడుతుంది దేనికి. అమరావతి కూడా అదే పరిస్థితిలో ఉంది సార్. కొంచెం సమయం ఇవ్వమంటున్నారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయినా మరి అన్నీ సరిదిద్దుకోవాలిగా. అన్నీ సరిదిద్దుకొని అన్ని గాడిలో పెట్టాలంటే కొంత సమయం పడుతుంది. మరి అన్నీ అనుకున్నట్టుగా అవ్వాలంటే అవదు కదా. కొంత వ్యవధి తీసుకొని అన్నీ కూడా సక్రమంగా చేస్తున్నారు. ఏం ఇబ్బంది ఏం లేదండి. అన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ బాగా అందుతున్నాయి మాకు. ఏ ఇబ్బంది లేదు. డబ్బులు ఎలా పడినాయా సార్? పడ్డాయి, నాకు పడ్డాయండి. పిల్లలకి ఉచిత బస్సు వల్ల మగవాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా? అది ఆటో వాళ్ళని అడగాలి. ఎందుకంటే ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆడవాళ్ళందరూ కాదు, ఆడవాళ్ళు అందరికి ఇస్తున్నారు. ఫ్రీ బస్ పెడతాం వల్ల కొద్దిగా ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏమంటారు సార్? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, మరి ఇప్పుడు ఆయన పొజిషన్లో ఉన్నారు. గ్రామీణ అభివృద్ధి మీద కష్టపడుతున్నారు. మరి ఎలా అనిపిస్తుంది? కొంచెం టైం పట్టినా ఇంకా బాగా చేస్తారంటారు. బంగారులా చేస్తారు. సమయం తీసుకున్నా బంగారం చేస్తారు. లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది? ఐటీ మినిస్టర్ ఆయన కూడా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నారా చంద్రబాబు నాయుడు కుమారుడు అంటే ఇంకా చెప్పాల్సిన పనే లేదు. దాంట్లో తిరుగులేని ప్రభుత్వం ఇది. 2029లో వచ్చేది మేమే అని మాజీ ముఖ్యమంత్రి అంటున్నారు కదా. జగన్ గారు కూడా అంటున్నారు కదా. ఎవరి కాళ్ళు మేమే అంటారు. ఎలా ఉంది సార్? అంటే హడావుడి చూస్తుంటే ఒక పక్క నా అభిప్రాయం అంటే డైలాగులు వార్లు నడుస్తున్నాయి. ఏం పిక్కుంటారా పిక్కోమంటాం. ఈయనేమో తాట తీసి కాళ్ళు కీళ్ళర్ కొడతానని ఈయన. ఎలా ఉంది అసలు? హడావుడిగా ఉంది కదా కొంచెం. అదే వార్తల్లో కూడా హడావుడిగా ఉంది కదా. ఈ అంశాలన్నీ ఎలా ఉన్నాయి అంటే లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదనేది ఆయన వాదన, పవన్ కళ్యాణ్ గారిది. మీ వస్తే రప్ప అంటున్నారు వీళ్ళు. అసలు మాట్లాడేవాడే బాగుంటాయి కానీ మనం మాట్లాడేవాడే బాగుంటాయి కానీ డైలాగ్ వార్లన్నీ పేదలకి ఏదైతే మంచి చేసామన్నదో అదే కరెక్ట్. సరే, ఇళ్ల స్థలాల కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నారా? త్వరలో అంటున్నారు కదా. అంటున్నారు, మరి కొద్దిగా టైం పడుతుంది. అందరికి వస్తామంటున్నారు కాబట్టి మనం కూడా వెయిట్ చేద్దాం. ఎలా ఉంటుంది సార్? అంటే ఒక 10-15 ఏళ్ళు ఇవ్వగలిగితే ఏదైనా ఒక సుస్థిర పాలనలోనే అన్ని డెవలప్ అవుతాయి. 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వం నడిస్తే ఏదన్నా ఒక తీరుకు తేటానికి అవకాశం ఉంటుంది. కొన్ని కట్ని అలా ఉంచేయడం, వాళ్ళు కట్టి ఉంచేయడం. ఏ ప్రభుత్వం కూడా దగ్గర దాకా వెళ్తున్నాం కానీ పేదవాడికి ఉచిత ఇల్లు అనేది ఇవ్వాలి. అది అయితే కనుక ప్రభుత్వం ఇంకా మెరుగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. సార్, ఆవకాయ అమరావతి అనే పేరుతో కొత్తగా ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. రేపు జనవరిలో ఎలా ఉంటుంది? ప్రజలందరూ వెళ్ళి వీక్షించి వచ్చారు. లేదమ్మా, జస్ట్ పోయిన దసరా నుంచి దీపావళి వరకు పెట్టారు కదా ఎగ్జిబిషన్స్ లాంటివి. మనకు ఐడియా లేదు. టోటల్గా 2029 ఎలా ఉంటుంది? ఇదే విధానం మహాకూటమిదే వస్తుందండి. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలకు వారు చేశాడు. బీచ్లకి ఏం చేయలేదు. జగన్ వాళ్ళ బంధువులకు వాళ్ళు చూసుకుంటారు. ప్లాట్ఫారం బండి పెట్టి ఇప్పుడు ఇంచుమించు 2 సంవత్సరాలు అయింది. బీచ్లకి అది ఇస్తాం ఇది ఇస్తాం, కరెంటు బిల్లులు నిత్యావసర వస్తువులు పెంచేసి తిన్నాక బాధలు పడతాను. పేద ప్రజలు వయసు రీత్యా చూసిన పెన్షన్ రావాలి కదా. రావాలి, పెట్టాం. ఇంకా వస్తాయి అన్నారు. ఇంకా దానికి ఆశించి పెట్టలేదు. ఇంకా దేవుడు సమాధానం చెబుతున్నారు చెప్పట్లేదమ్మా. పద్దాక తిరిగి వెనక రావాల్సి వస్తుంది. పదే వెళ్తున్నాం అంటున్నారు. పద్దాకి వెళ్తాను వస్తాను. కన్నా మాకు చదువు రాదు. ఏను ముద్ర వేసిన వాళ్ళమే. అమ్మాయి మీకేం వస్తాను ఏమనేది అని మాకు జవాబు కూడా చెప్పట్లేదు. ఇదే ఈ బండి కొని 23 సంవత్సరాలు ప్లాట్ఫారం బండి. దీని మీద పాతగొట్ల వ్యాపారం చేసుకుని జీవనం సాగించుకుంటాను. జరగట్లా. అంటే వాలంటీర్లు ఉన్నప్పుడు ఏదైనా సమాధానం ఉండేది కదా. మరి ఇప్పుడు ఏమైపోయింది? వాలంటీర్లో ఉన్నప్పుడు వాళ్ళు సరి సమాధానం చెప్పేవారు కాదు. గేర్లుగా ఉండేవారు. వీళ్ళు అలాగే ఉంటున్నారు. మళ్ళీ పథకాలు వచ్చిన వాళ్ళ కాడికే వస్తారు. పవన్ కళ్యాణ్ అన్ని చేస్తానంటున్నాడు. పవన్ కళ్యాణ్ చేస్తారని అభిమానం ఓట్లు వేసామని మేము. పవన్ కళ్యాణ్ ముఖం పెట్టి మేము బీచ్లో అందరం ఓట్లు వేసాం. అంది సైలెంట్ ఉన్నారు. ఏమున్నారండి మరి అంత చెయ్యాలి కదా. ఏమంటారు? ఇంకేం ఇబ్బందులు ఉన్నాయి? ఇంట్లో ఇల్లు స్థలం కానీ మాకు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారండి ఇల్లు. అందులో వర్కౌట్ అయ్యింది. అయితే వర్కౌట్ అయ్యింది. ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి 9 పథకాలు, ఇప్పుడు 6 పథకాలు. గ్యాస్ సిలిండర్లు ఏమైనా డబ్బులు పడ్డాయమ్మ 3 తల్లికి 100 పిల్లలకి ఏం పడలేదు. మాకు ఏమి లేదు. వృద్ధాప్య పెన్షన్ ఏదన్నా అంటే ఏది లేదు. ఏ పింఛన్ లేదు. మరి రేషన్ ఇస్తాను. ఏమైనా ఇబ్బందిగా ఉందా? రేషన్ డిపోలో తీసుకుంటాను. డిపోలు బంగారానికి ఇస్తాను. మురళి గారేనే మనం వెళ్ళేసరికి బాగా పోటాల్సిన రా పట్టుకెళ్ళి అంటున్నారు. మరి వ్యాపారాలు ఎలా ఉన్నాయి? వ్యాపారాలు లేవు. ఇసుక దొరికినాయి కానీ చాలా మంది పనులు లేవంటున్నారు. పనులు లేవు. మన పని వాళ్ళు అమరావతి వాళ్ళు తీసుకెళ్తలేదా? తీసుకెళ్ళట్లా. మన పవన్ కళ్యాణ్ అభిమానం పెట్టి ఓట్లు వేసాము. మా నాయకుడు సుబ్రహ్మ పవన్ కళ్యాణ్ మన బీచ్లకి సాయం చేస్తారని వేసాము. అది ఆయనేమో వేరే వ్యవహారాల్లో ఉంటున్నారు కదా. మరి ఎలాగా చేద్దాం? అతనికే వేద్దాం. పవన్ కళ్యాణ్ వేస్తాం. జోజీ నగర్ ఘటనలో కూడా వచ్చే పని అంటున్నారు చాలా మంది. ఎక్కడికమ్మా? భవానీపురం జోజీ నగర్ ఇల్లు పడేశారు. అక్కడికి కూడా వచ్చే పనిగా అంటున్నారు. ఏం వెళ్తాము? ఇక్కడ ఇప్పుడు వెళ్ళాము. బేరాలు లేవు. వస్తాను లేదా ఈ బండి పెట్టి కూడా
బండి పెట్టి కూడా అన్ని పార్టీలకు పెట్టానండి. ఈ బండి కూడా ఇవ్వనా పెడతాను బండి కదా, టైర్లు పోయా టోపులు పోయా అని తొక్కుకుంటున్నాం. కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయని కరెంట్ ఛార్జీలు కూడా పెరిగినాయండి. నిత్యావసర సరుకుల ధరలు తగ్గినాయి, అవి పెరిగినాయి. మళ్ళీ మిర్చికి పెరిగింది, కారం పెరిగింది, కందిపప్పు పెరిగింది. ఏ వస్తువులే కొనుక్కు తప్పడం తప్పదు కదా. నేను పథకం వస్తే ఏది లెక్క చేయకుండా ఉంటాం. మరేంటి అమరావతి అయితే అన్న మనకు బాగుపడతాం, ఇటు రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇటు భూముల రేట్లు కానివ్వండి. భూముల రేటు మనకేముందంటే అక్క కట్టం చేసుకున్న వాళ్ళకి పనులు ఉంటే బాగుంటుంది. ప్రైవేట్ రేట్లకి పెద్ద పెద్ద వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది, కానీ కూలోడికి ఎప్పుడు కష్టం చేసుకోవడం కదా. నేను రాజశేఖర రెడ్డి హయాంలో ఎలా ఉండేది? అమ్మో బంగారు తండ్రి అని అన్నపూర్ణ సుఖీ బాబా అతను పెట్టిన పెట్టానండి. రైట్ బాబా.